హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మేకప్ మ్యాడీ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో చూసినట్లయితే నా పేరు మధురి. మా ఛానల్లో మేకప్, హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ that I hit ban on some products. With that products I am doing my makeup today. So let's get started. Firstly, I don't have any product on my skin except మై స్కిన్ కేర్. సో అందుకే ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను తీసుకుంది ఇక్కడ కవర్ గర్ల్ ప్రైమర్ అనమాట. మోర్ దెన్ హాఫ్ అయిపోయింది ఈ ట్యూబ్. ఇది కొన్నప్పుడు పెద్దగా నచ్చలేదు బికాస్ బాగా స్లిప్పరీగా ఉంటుండే అనమాట ఫౌండేషన్ దీని మీద అప్లై చేస్తున్నప్పుడు. బట్ నేను ఫ్యూ యూజెస్ తర్వాత దాని వెనకాల డైరెక్షన్స్ ఉంటుంది కదా, అది చదివా అనమాట. అక్కడ అది సీరం ప్రైమర్ అని రాసింది. అప్పటి నుంచి ఇది అప్లై చేసుకున్న తర్వాత అబ్జర్వ్ అయిన తర్వాత దెన్ ఫౌండేషన్ అప్లై చేస్తుండే. అప్పుడు స్మూత్గా ఇట్లా మంచిగా బ్లెండ్ అవుతుండే అనమాట స్కిన్లోకి ఫౌండేషన్ కూడా. సో ఇది స్కిన్ కేర్ ప్లస్ ప్రైమర్ డైలీ బేసిస్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ నేను కన్సీలర్ వాడుతున్నాను. ఇక్కడ నేను తీసుకుంది నిక్స్ ప్రొఫెషనల్ మేకప్ ప్రో ఫిక్స్ స్టిక్. దీన్ని కరెక్టర్ లాగా యూస్ చేయొచ్చు, కన్సీలర్ లాగా యూస్ చేయొచ్చు, అండ్ మీకు నో మేకప్ లుక్ అప్పుడు ఫౌండేషన్ లాగా కూడా యూస్ చేయొచ్చు. సో రకరకాలుగా యూస్ చేస్తారు దీన్ని. వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సీలర్ ఇన్ ద మార్కెట్ అని చెప్తాను. అండ్ వీ కాంట్ గెట్ ఫినిష్ దట్ ఈజీ. ఇది చూడడానికి సన్నగా ఉంది కానీ అంత తొందరగా అయిపోయే స్టిక్ అయితే కాదు. సో నాకే చాలా రోజులు వచ్చింది ఇది. డైలీ బేసిస్కి పర్ఫెక్ట్ కన్సీలర్. మేకప్ రాని వాళ్ళు కూడా ఈజీగా మేకప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఫౌండేషన్స్ యూస్ చేస్తున్నాను. ఒకటి కలర్ పాప్ అండ్ ఇంకొకటి ఎల్ఫ్ నుంచి. కలర్ పాప్ ఆల్మోస్ట్ అయిపోయింది, 1/4 బాటిల్ ఉంది. అండ్ ఎల్ఫ్ కూడా హాఫ్ అయిపోయింది. సో ఇక్కడ 2 ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఒకటి ఏమో నాకు బాగా లైటర్ ఉంది, ఇంకోటి డార్కర్ ఉంది. అందుకనే 2 మిక్స్ చేసి అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ కలర్ పాప్ వచ్చేసి మంచి హైడ్రేటింగ్ ఫౌండేషన్ అండ్ ఎల్ఫ్ ఏమో మంచి సాటిన్ ఫినిష్ ఇస్తుంది, ఫ్లాలెస్గా ఉంటుంది అనమాట ఈ ఫౌండేషన్. 2 మిక్స్ చేస్తే నాకు ఇంకా మంచి బేస్ వస్తుంది అనమాట ఫేస్కి. అందుకే 2 అప్లై చేస్తున్నాను. 2 మంచి ప్రోడక్ట్సే. 2 నాకు షేడ్ మ్యాచ్ అవ్వలేదు అంతే తప్పించి ఇంకేం ఫాల్ట్ లేదు దీంట్లో. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తుంది ఎల్ఫ్ నుంచి శాండ్ 300 అండ్ కలర్ పాప్ నుంచి లైట్ 60N అని ఉంది. ఈ 2 షేడ్స్ అనమాట. సో ఇందులో డైలీ బేసిస్కి 2 చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. సో మీకు ఇందులో ఏది నచ్చితే అది యూస్ చేయండి. సో 2 తక్కువే ప్రైస్. బ్రషెస్లో నేను 2 ప్రోడక్ట్స్ ప్యాన్ హిట్ చేశాను అనమాట. ఒకటి ఎల్ఫ్ నుంచి ఇప్పుడు చూపిస్తాను కదా అదే. సో ఇది డైలీ బేసిస్కి యూస్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ ఇంట్లో ఉన్నప్పుడు అది యూస్ చేస్తాను. అండ్ ఇది చాలా రోజుల నుంచి నేను చూపిస్తున్నాను ఈ బ్లష్ ప్యాలెట్ మిలానీ నుంచి. సో 3 షేడ్స్ ఉంటాయి. సో 2 షేడ్స్లో మిడిల్ వన్ నేను ఆల్రెడీ ఎప్పుడో చాలా మంత్స్ అవుతుంది అది హిట్ చేసి. అండ్ ఇంకొకటి రీసెంట్గా హిట్ చేశాను. అండ్ ఇంకొకటి అసలు టచ్ కూడా చేయలేదు బికాస్ అది అప్లై చేసినప్పుడు ఏదన్నా మన ఫేస్ మీద ఎవరైనా కొడితే ఒక రెడ్ మార్క్ వస్తుంది కదా పింక్ షేడ్లో, అలా అనిపించింది అనమాట. అందుకే అది ఎక్కువ యూస్ చేయట్లేదు, మేబీ యూస్ చేయను కూడా. సో ఈ 2 అనమాట నేను యూస్ చేసేది. సో ఇది చాలా రేర్గా బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ నేను ఫేస్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నా, కాంటోర్ ప్యాలెట్ అనమాట. ఇది స్విస్ బ్యూటీ నుంచి. దాంట్లో లైట్ షేడ్ పౌడర్ షేడ్ ఉంటుంది కదా, అది అండర్ ఐస్ కింద అప్లై చేస్తున్నాను అనమాట. సో అది కూడా నేను షార్ట్స్లో ఆల్రెడీ చూపించాను ఆ ప్యాలెట్ గురించి, పెద్దగా ఏం చెప్పట్లేదు. అందులోనే కాంటోర్ షేడ్ తీసుకొని కాంటోర్ అప్లై చేసుకున్నాను. అండ్ ఈ ఐ షాడో ప్యాలెట్ అసలు ఎవ్రీ సింగిల్ డే యూజ్ చేస్తాను. ఈ ఐ షాడో ప్యాలెట్ నా ఫేవరెట్. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐ షాడో ప్యాలెట్ నా దగ్గర ఉన్న వాటిలో. హై ఎండ్స్ చాలా మంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నా నేను ఇదే యూస్ చేస్తాను. ఎందుకు ఎస్పెషల్లీ ఆ పింక్ షేడ్ అదే ప్యాన్ హిట్ చేసింది. సో ఆ పింక్ షేడ్
బాగుంటాయి అంటే నా ఐస్ మీద, అండ్ బ్లష్లా కూడా చాలా బాగుంటుంది అది. సో ఆ షేడ్ నాకు బ్లష్లో దొరికితే డెఫినెట్గా పర్చేస్ చేస్తాను. ఇది నాకు ఇప్సీలో వచ్చిందనమాట, ఇప్సీ బాక్స్లో. బయట స్టోర్స్లో ఇది దొరుకుతుందో దొరకదో నాకు తెలీదు, మోస్ట్లీ దొరకదు అనుకుంటా. ఇది బ్రాండ్ కూడా నాకు తెలీదు ఏం బ్రాండో, బట్ ఎవ్రీడే యూస్ చేస్తాను. దీంట్లో షిమ్మర్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా కదా ఆ షిమ్మర్ షేడ్, నువ్వు ఏ షాడో వేసుకుంటే ఆ షాడో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను పింక్ వేసుకున్నాను కాబట్టి పింక్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా మోనోక్రోమాటిక్ ఐ షాడో అంటారు కదా, సో ఆ కైండ్ అనమాట అది. అండ్ నెక్స్ట్ నేను కవర్ గర్ల్ నుంచి ఈ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. వర్స్ట్ ఐలైనర్ ఇది. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక డిఫరెంట్ షైన్ గ్లాసీ లైనర్ లాగా అనిపిస్తుంది. నాకు జనరల్గా మ్యాట్ ఐలైనర్స్ అంటే ఇష్టము. సో జెడ్ బ్లాక్ ఉండాలి, దట్ టు మ్యాట్ ఉండాలి, అప్పుడు ఐలైనర్స్ చాలా బాగా కనిపిస్తాయి ఐస్ మీద. అండ్ అందులో కూడా ఎక్కువ ప్రోడక్ట్ ఏం లేదు, ఇదే లాస్ట్ ఇంకా యూస్ చేయడం, ఇంకా తీసేస్తాను ఆ ప్రోడక్ట్. అండ్ దెన్ ఇక్కడ నేను యూస్ చేస్తుంది మెబిలిన్ స్కై హై మస్కారా. బిగినర్స్కి ఏ మస్కారా యూస్ చేయాలో తెలియదు కదా, సో వాళ్ళకి ఈ మస్కారా ది బెస్ట్. వాళ్ళకనే కాదు, ఎవరైనా మీకు మంచి మస్కారా కోసం వెతుకుతున్నట్టయితే ఇది యూస్ చేయండి. మంచి వాల్యూమైజింగ్ అండ్ లెంథనింగ్ మస్కారా అన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఐబ్రోస్కి అప్లై చేసుకుంటున్నాను అనమాట. అది మన హెయిర్ మీద కూడా అప్లై చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. అసలు ఐస్కి అంటే మొత్తం డ్రై అయిపోయింది, సో ఇంకొకటి తీసుకోవాలి. అండ్ దెన్ నేను ఇక్కడ యూస్ చేస్తుంది స్విస్ బ్యూటీ లిప్ లైనర్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, దాని మీద కూడా రాసి లేదనమాట. ఐ మీన్ షార్ప్ చేసేసాను అనుకుంటా. సో ఇంకా కొంచెం ప్రోడక్ట్ ఉంది, అది కూడా డైలీ యూస్ చేసి అయిపోగొడదామని అది తీసాను. అండ్ దెన్ నేను లిప్స్టిక్ యూస్ చేశాను మిలానీ నుంచి. ఇది న్యూడ్ షేడ్, నా ఫేవరెట్ షేడ్ అనమాట అది కూడా. సో అండ్ దెన్ నేను ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి ది బెస్ట్ లిప్ ఆయిల్. నేను ఈ ప్రోడక్ట్ తెచ్చుకొని 2 months, సో అయిపోయింది అది కూడా, అంతగానం యూస్ చేసా. సో లాస్ట్కి ఆ పైన ఉన్న స్టాపరో దాన్ని ఏమంటారో తెలీదు, బట్ అది కూడా తీసేసాను అనమాట. సో అది తీసేసిన తర్వాత ఫుల్ ప్రోడక్ట్ ఉంది దాని లోపల. సో సైడ్స్కి అంతా ఇలా మొత్తం ఆ లిప్ ఆయిలే ఉంది, సో కింద కొంచెం కూడా ఉంది. సో ఇదంతా స్కూప్ చేసి అప్లై చేసుకోవాలి. బాత్ అండ్ బాడీ వర్క్స్లో మంచి లిప్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇట్లాంటి లిప్ ఆయిల్స్, దట్టు మంచి షేడ్స్లో ఉంటాయి. లిప్ ఆయిల్, లిప్ సన్ స్క్రీన్, లిప్ స్క్రబ్స్, లిప్ బామ్, లిప్ ఆయిల్, ఐ మీన్ లిప్ గ్లాస్, అట్లా చాలా ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్లో నేను ఈ సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తున్నాను ఫ్రమ్ ఎల్ఫ్, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ నేను ఆల్మోస్ట్ అయిపోయే ప్రోడక్ట్స్తో వేసుకున్న లుక్ అనమాట. మీకు గనక ఈ లుక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, bye. Thanks for watching.